ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ ఒక్క ప్లేస్ మాత్రం అందరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో మనందరి లైఫ్ లో కూడా చాయ్ అనేది ఒక ఎమోషన్ కదా, కానీ హైదరాబాద్ లో చాయ్ అంటే మాత్రం ఖచ్చితంగా నీలోఫర్ అనే చెప్పాలి. సో రైట్ నౌ నేను నీలోఫర్ కేఫ్ దగ్గర ఉన్నాను. ఈ రోజు ఏంటంటే నిజంగా ఇది స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు. నీలోఫర్ ఇప్పటి వరకు మనకి చాయ్ తాగడానికి, మస్కబన్ తినడానికి మాత్రమే అని అందరూ అనుకుంటారు, కానీ ఈ వీడియోలో ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. అస్సలు లేట్ చేయదు, లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో మొత్తానికి నీలోఫర్ కేఫ్ లోకి అయితే వచ్చేసాము. మనకి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే మంచిగా చాయ్ తాగేసి మంచి మస్కబన్ తినేసి హ్యాపీగా వెళ్ళిపోతుంటారు స్టాండింగ్ లో. కానీ స్టే చేయాలి, ఫ్రెండ్స్ తో కాసేపు కూర్చోవాలి, ఫ్యామిలీతో కాసేపు కూర్చోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తారు. కానీ ఈ రోజు నేను నీలోఫర్ కేఫ్ లో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్ లో ఏముందో చూపించేస్తాను. సో చాలా మంది సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ అవుతుంటారు. అండ్ ఇంకా బాగా మనం అందరం ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి, లేదంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి, మంచిగా టైం స్పెండ్ చేయడానికి అయితే ఈ సెకండ్ ఫ్లోర్ బాగా యూజ్ అవుతుంది. అసలు సెకండ్ ఫ్లోర్ లో ఏముంది, అస్సలు లేట్ చేయను, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో రైట్ నా మనం అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. బేసికల్గా ఇక్కడ అంబియన్స్ అయితే అద్దుర్స్ అని చెప్పాలి. సో స్టాఫ్ కావచ్చు అండ్ మనకి ఇచ్చే క్వాలిటీ ఫుడ్ కావచ్చు, చాలా చాలా బాగుంటుంది. సో మనందరికీ ఇంత హ్యాపీనెస్ ఇస్తున్నటువంటి నీలోఫర్ బాబురావు గారి గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. సో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు, అస్సలు లేట్ చేయొద్దు. సెకండ్ ఫ్లోర్లో ఏముంది, సో బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తన జర్నీ ఏంటనేది ఇప్పటికీ చాలా వీడియోలు చూసాం, బట్ ఈ వీడియోలో మాత్రం కొంచెం స్పెషల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హాయ్ బాబురావు గారు, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మా అందరికీ ఫ్యామిలీ అయిపోయింది నీలోఫర్, అంటే మీకైతే ఖచ్చితంగా ఫ్యామిలీ అనమాట. సో ఎంతో మందికి తెలియని వాళ్ళకి కూడా మీరు ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పటి వరకు నీలోఫర్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి. నేనైతే మార్నింగ్ నుంచి ఒకటే చెప్తున్నాను వాళ్ళకి, సుమన్ టీవీ ఆడియన్స్ అందరికీ ఏం చెప్తున్నానంటే, సెకండ్ ఫ్లోర్లో ఒక క్రేజీ అప్డేట్ ఉంది. సెకండ్ ఫ్లోర్ ఇప్పటివరకు ఎవరు రివీల్ చేయలేదు. మీరు గ్రౌండ్ ఫ్లోర్ చూసారు నీలోఫర్లో, అలాగే ఫస్ట్ ఫ్లోర్ చూసారు. సెకండ్ ఫ్లోర్ చూస్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని చెప్తున్నా. నిజంగానే సెకండ్ ఫ్లోర్లో ఏమైనా ఉందా? సెకండ్ ఫ్లోర్ అంటే ఈ రోజులో ఎవరైనా ప్రైవసీ చూస్తున్నారు. ఓకే, అంటే హోటల్ అంటే అంత కంబైన్ ఉంటుంది. ఫ్యామిలీ వచ్చినాక ఎవరైనా హోటల్లో ప్రైవసీ ఉంటే బాగుంటుంది, మనం ఫ్యామిలీలో మాట్లాడుకోవచ్చు. ఇంకా సెకండ్ ఫ్లోర్ ఇంకొకటి, ఇవాళ రేపు హోటల్లో మీరు చూసారు అమ్మాయి అబ్బాయి చూస్తున్నారు పెళ్లి కోసం, అది మన సెకండ్ ఫ్లోర్ అదొక ఛాన్స్ ఉన్నది. ఒక క్యాబిన్లో అబ్బాయి వాళ్ళు కూర్చుంటారు, ఒక క్యాబిన్లో అమ్మాయి వాళ్ళు కూర్చుంటారు. ఇంకా ఆపేయండి, అస్సలు చెప్పొద్దు, మనం పైకి వెళ్ళిన తర్వాత రివీల్ చేద్దాం. చూసే వాళ్ళకి ఇంకా క్యూరియస్ ఉండాలి కదా. సరే వచ్చేయండి అని చెప్పండి, మీరు కూడా మాతో పాటు మీరు కూడా వచ్చేయండి అని చెప్పండి. మాతోని మీరే చూద్దాం. ఓకే, డన్. వచ్చేసాం సెకండ్ ఫ్లోర్ కి. ఓకే, చూపిస్తాం. అంటే ఇప్పుడు ప్రైవేట్ గా ఎవరు కలవాలనుకున్నా, అయితే పెళ్లి చూపులు చేసుకోవాలనుకున్నా ఈ సెకండ్ ఫ్లోర్ లో ఇట్లా ఉన్నది. ఒక 8 మంది ఒకటి ఉన్నది క్యాబిన్. ఓకే, ఇట్లా 3 క్యాబిన్లు ఉన్నాయి. పెళ్లి చూపేందుకు ఎవరైనా అబ్బాయి అమ్మాయి వాళ్ళు వస్తే, అమ్మాయి వాళ్ళు ఇక్కడ కూర్చుండొచ్చు ఒక క్యాబిన్ లా, అబ్బాయి వాళ్ళు అక్కడ కూర్చుండొచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు. అమ్మాయి అబ్బాయి ఒకవేళ నచ్చిందనుకో, ఒక పురాగా సాటిస్ఫాక్షన్ అయిందంటే, అమ్మాయి అబ్బాయి చూసినాక వాళ్ళని సాటిస్ఫాక్షన్, ఒక చిన్న క్యాబిన్ ఉంటుంది, ఇద్దరు కలిసి మాట్లాడుకోవచ్చు. అంటే ఇద్దరు ఏదైనా వాళ్ళకి ఏమైనా కావాలంటే, డౌట్లు ఉంటే అమ్మాయి అబ్బాయి కూర్చుని మాట్లాడతారు. వాళ్ళు హ్యాపీ అంటే ఇద్దరు మాట్లాడుకున్నాక వాళ్ళకైనా హ్యాపీ అవుతుంది. ఇక వాళ్ళు ఏమైనా క్వశ్చన్ ఆన్సర్ చేసుకుని, నీకేం అలవాటు ఉన్నది, నీ ఫ్రెండ్లు ఏమున్నాయి, నీకేం అలవాటు ఉన్నది, తాగే అలవాటు ఉన్నదా లేదా, మీకు ఎన్ని ఫ్రెండ్లు ఉన్నారు అన్ని చూసుకొని మాట్లాడుకుంటారు వాళ్ళు పర్సనల్. వీళ్ళు వచ్చినాక ఓకే మాకు అంత నచ్చిందంటే సెట్ చేస్తుంది. సరే అంకుల్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, సో నేనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాను అనుకోండి. సో నేను నా ఫ్యామిలీతో రావాలనుకుంటున్నా. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇంకా క్లారిటీగా చెప్దాం. సో ఫస్ట్ మనం ఫ్యామిలీ రాగానే ఫస్ట్ ఈ క్యాబిన్కి వెళ్తాం కదా, రండి లోపల చూపించేద్దాం మనం మొత్తం అంతా. ఎస్,
సో ఫస్ట్ ఎంట్రన్స్లోకి రాగానే ఫస్ట్ మనకి క్యాబిన్ కనిపిస్తుందండి. చూడండి ఎంత స్పేషియస్గా, ఎంత ప్లెజెంట్గా. యాక్చువల్లీ కూడా అంబియన్స్ చూస్తుంటే చాలా అట్రాక్టివ్గా ఉంది యాక్చువల్లీ. సో ఫస్ట్ ఈ క్యాబిన్లో కదా వచ్చేది, ఫ్యామిలీ అందరూ కూర్చుండొచ్చు. అంటే మేము చూపిస్తాం ఈ 2 క్యాబిన్లు ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు, అబ్బాయి వాళ్ళు అక్కడ కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. అంటే ఇక డిస్కసింగ్ ఉంటుంది. అంటే ఏమున్నది ఏం లే, ఇచ్చుడు పుచ్చుడు ఏమో వాళ్ళు మాట్లాడుకుంటారు. అయితే ఇది మొత్తం ఈ క్యాబిన్ ఎంత సీటింగ్ అంకిల్? ఇప్పుడు 8 మంది అయితే కూర్చుండొచ్చు. 8 మెంబర్స్. ఒకవేళ మీకు ఎక్స్ట్రా కావాలంటే ఇద్దరు ఒక చైర్ చేసుకుని ఇద్దరు, మళ్ళీ 10 మంది అయితే ఈజీగా ఈ క్యాబిన్ లో ఓన్లీ 10 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. అంటే అమ్మాయి తరపున వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక 10 మెంబర్స్ కూర్చోవచ్చు, అబ్బాయి తరపు అయినా కూడా 10 మెంబర్స్ కూర్చోవచ్చు. ఓకే, సో అర్థమైంది కదా. సో పెళ్లి చూపులు పెట్టుకోవాలి, లేదంటే పెళ్లి చూపులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏమి తీసుకోరు. నీలోఫర్కి వస్తే మాత్రం తీసేసుకోవచ్చు, తినేయచ్చు హ్యాపీగా. ఇవాళ రేపు ఎంగేజ్మెంట్ అయినాక ఇద్దరు తిరుగుతున్నారు. ఓకే, హోటల్లో అది వేరే హోటల్లో తిరిగితే కూర్చుంటే అందరు చూస్తారు, అదే పెళ్ళే కాలేదు వీళ్ళు తిరుగుతున్నారు, అది మీరు చూడండి ఇవాళ అద్దా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ప్రైవసీ ఉన్నది మరి నీలోఫర్కు. ఇద్దరు వచ్చి కూర్చుంటారు, మాట్లాడతారు. అదేనా ఒకటి ఉండదు, అది మీరు చూడండి. అది కూడా ఉందా అంటే చేస్తున్నారు కానీ అది మీ సుమన్ టీవీ నుంచి బాగుంటారు లేదా చూడండి. ఓకే, మీ మీద ఉంటుంది తప్పకుండా. సో ఆల్మోస్ట్ ఈ క్యాబిన్ లో ఎంతమంది పడతారో చాలా క్లియర్ గా చెప్పేశారు బాబురావు గారు. ఆల్మోస్ట్ 10 మెంబర్స్ పడతారండి. ఏదైనా మనం ఫ్యామిలీ గెట్ టుగెదర్ అంటే కలవాలన్నా, ఫ్రెండ్స్ అందరూ ఒక 10 మెంబర్స్ కూర్చోవాలంటే నిజంగా బయటి ప్లేసెస్ లో అంబియన్స్ బాగోదు, కొంచెం క్రౌడ్ ఉంటుంది. కానీ ఇది మీరు ఒకసారి ఎంట్రన్స్ లో మీరు డోర్ చూస్తే, ఒకసారి ఈ ఎంట్రన్స్ డోర్ చూడండి, మనం ఒక రూమ్ లో అంటే మన హోమ్ లో ఎలా ఉంటామో అన్నట్లు ఇది క్లోజ్ డోర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ మీకు చూస్తే స్పీకర్స్ కావచ్చు, అండ్ కంఫర్టబుల్ ఏసీ కావచ్చు, అండ్ మనం మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. లైట్ స్పీకర్స్ ఉన్నాయి, అండ్ అంబియన్స్ చాలా బాగుంది. హ్యాపీగా ఇక్కడ కూర్చుని ఫ్యామిలీ అందరం కూడా ఎంటర్టైన్ అయితే అవ్వచ్చు, స్ట్రెస్ రిలీఫ్ అయితే అయిపోతుంది. ఓన్లీ ఈ ఒక్క క్యాబిన్ నాకు బాగా నచ్చింది, ఇంకా చాలా క్యాబిన్స్ ఉన్నాయి. బాబురావు గారు చూసేద్దామా, వచ్చేయండి. సో నీలోఫర్ కేఫ్ ఇప్పుడు స్టార్ హోటల్కి ఏమి మించిపోదని చెప్పొచ్చు. అండ్ కింద దొరికిన ఐటమ్స్ కంటే ఇంకా ఎక్కువ ఐటమ్స్ అయితే ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఇంకొక క్యాబిన్ ఉంది, సో ఆ క్యాబిన్ ఎలా ఉపయోగపడుతుంది ఏంటనేది బాబురావు గారిని అడిగి తెలుసుకుందాం. సో అంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారండి. సో దిస్ ఈస్ ద 3rd క్యాబిన్. ఇది కూడా 3 క్యాబిన్లు ఉన్నాయి. ఎవరికైనా బర్త్డే పార్టీ చేయాలి, ఒక 30 మంది చేయాలి, 30 మంది చేయాలి, బర్త్డే పార్టీ ఈ 3 క్యాబిన్లు బుక్ చేయొచ్చు. బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ ఏంటంటేనండి, ఒక 30 మెంబర్స్ ఒక చోట గెట్ టుగెదర్ అవ్వాలంటే మాత్రం, ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నా కూడా మనం ఎక్కడ ఒక ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేసుకుంటాం. కానీ ఎట్ ద టైం ఇక్కడికి వచ్చేసిన తర్వాత బుక్ అయితే చేసుకోవచ్చు. యాక్చువల్లీ 3 క్యాబిన్స్, అంటే క్యాబిన్కి వచ్చి 10 మెంబర్స్ పడుతున్నారు, అండ్ 3 క్యాబిన్స్లో 30 మెంబర్స్ పడుతున్నారు. అండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు, కిటీ పార్టీస్ కూడా చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఏదైనా ఎవరైనా బల్క్గా కలవాలి ఫ్రెండ్స్ అందరూ అనుకున్నా కూడా ఖచ్చితంగా ఈ 3 క్యాబిన్స్ అయితే కంఫర్టబుల్ అండి. అసలు చాలా ప్రైవసీ ఉంది. సో అండ్ ఇక్కడ ఎంప్లాయీ సిస్టమ్ కూడా చాలా బాగుంది. మనకి ఏమైనా నీడ్స్ కావాలన్నా కూడా వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అంబియన్స్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది. 5 స్టార్ హోటల్ లాగా అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పటి వరకు క్యాబిన్ చూసేసాము. ఇక్కడ ఒక చిన్న క్యాబిన్ ఉంది. ఈ క్యాబిన్ ఎవరికి యూజ్ అవుతుందో లోపలికి వచ్చి మాట్లాడేద్దాం. అంకిల్, 3 సీట్స్ ఉన్నాయి, మంచి ఏసీ ఉంది. అది చాలా పెద్దగా ఉన్నది. ఇది చిన్నది, స్పెషల్గా అది బుకింగ్ ఉన్నది అనుకో, ఇద్దరు ఉన్నారు అనుకో, పెద్ద క్యాబిన్ అవసరం లేదు. ఇది చిన్న క్యాబిన్, ముగ్గురు మంచిగా కూర్చున్నారు. ఎక్కడి నుంచి గెస్ట్ వస్తే, ఒక మినిస్టర్ వచ్చింది అనుకో, ఎమ్మెల్యే అనుకో, మినిస్టర్ వచ్చినారు, పర్సనల్ మాట్లాడాలంటే ఇక్కడ క్యాబిన్ ఉన్నది, అట్లా చేసుకోవచ్చు. ఓకే, అండ్ 3 పీపుల్ ఏమైనా ప్రైవేట్గా మాట్లాడాలనుకున్నా కూడా ఇక్కడ కూర్చోవచ్చు, రైట్? చాలా బాగుంది అంకుల్ యాక్చువల్లీ. అండ్ ఈ సోఫా చూస్తే చాలా క్వాలిటీ ఫర్నిచర్ కూడా తీసుకున్నారు. ఫర్నిచర్ అంతా మీరు ఎక్కడ పర్చేస్ చేస్తారు యాక్చువల్లీ? ఎందుకంటే రాగానే నేను చూడంగానే ఫస్ట్ ఫర్నిచర్ చాలా చైనా నుంచి వచ్చింది. ఓకే బాబురావు గారు, నాకు యాక్చువల్లీ మీరు ఒక బెల్ ఉంది అంటే నాకు ఏదో అనిపించింది. బట్ ఈ బెల్ అయితే నేను మన సుమన్ టీవీ ఆడియన్స్కి అయితే చూపించాలి. ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేసుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ సర్వీస్ ప్రాంప్ట్స్ అని ఉంది. యాక్చువల్లీ ఆర్డర్, వాటర్, కాల్, బిల్, క్యాన్సిల్. సో
ఇక్కడ మీరు చూస్తే ఆర్డర్ వాటర్ కాల్ బిల్ క్యాన్సిల్. సో ఇక్కడ మీరు ఒక ఆర్డర్ చెప్పాలనుకోండి, ఈ బటన్ నొక్కగానే ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక ఎప్పటిలోపు వస్తారో చూద్దాం. ఇది అండ్ వాటర్ కావాలన్నా మీరు ఈ బటన్ ప్రెస్ చేయొచ్చు, కాల్ చేయాలి ఎవరన్నా పిలవాలన్నా ఈ బటన్ ప్రెస్ చేయొచ్చు, అండ్ తర్వాత బిల్ కావాలన్నా కూడా పిలవాల్సిన లేదు, ఈ బటన్ చూడండి ఆల్మోస్ట్ వచ్చేస్తున్నారు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? అజయ్. సో స్వీట్ ఆఫ్ యూ. సో ఆల్మోస్ట్ మనం మాట్లాడుతూ ఉండగానే ఇక్కడ బెల్ మనం ఆన్ చేయగానే వెంటనే సర్వీస్కి వచ్చేస్తున్నారు. అండ్ క్లియర్గా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఇది ఎక్కడి నుంచి తెప్పించారు అంకుల్? అసలు ఇది బయట దేశం అంటే ఇక్కడైతే ఇక్కడ ఎవరు హైదరాబాద్లో ఎవరైనా యూజ్ చేస్తారు? నాకు తెలిసి అయితే ఇంతకు ముందు చూడలేదు, ఫర్ ద ఫస్ట్ టైం అనుకోవచ్చు. ఫస్ట్ టైం. ఎందుకు ఇలా పెట్టాల్సి వచ్చింది అంటే మీకు ఐడియా ఎవరు ఇచ్చారు ఇది? అంటే క్యాబిన్ లాక్ ఉంటుంది, ఎవరైనా పిలుస్తా అంటే గేట్ తీసి పిలవాలి అది. ఇంకా బెల్లు ఒత్తితే అందరికి పోతుంది బెల్లు. ఇప్పుడు ఈ క్యాబిన్కి ఎట్లుండ, ఈ క్యాబిన్ మనిషి ఉంటాడు ఇక్కడ క్యాబిన్, ఇది ఒత్తిన మళ్ళీ ఏం చేస్తాడు, ఆర్డర్ కోసం వచ్చేస్తాడు. ఆర్డర్ తీసుకున్నాక వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ ఏమన్నా వాటర్ కావాలి, వాటర్ తెస్తాడు. ఒకవేళ బిల్లు ఎక్స్ట్రా చెప్పిండు క్యాన్సిల్ చేయాలన్నా దానికోసమైనా వచ్చేస్తాడు ఆయన. ఓకే, అంటే ఇప్పుడు మనం క్యాన్సిల్ చేయాలని కూడా ఈ బటన్ ప్రెస్ చేసేసుకోవచ్చు, ఎక్స్ట్రా బిల్ చెప్పినా కూడా. ఇప్పుడు ఒక గెస్ట్ వచ్చిండు, ఇంకొక గెస్ట్ వచ్చాడు, 2 ఆర్డర్ ఇచ్చిన, ఆయన లేట్ అయింది, క్యాన్సిల్ చేసుకోవచ్చు. చార్జెస్ ఏమి ఉండవు. అంటే ఇప్పుడు చెప్పినాక ఒకవేళ ఫోన్ వస్తుంది, ఇంకా నాకు ఒక 1 hour టైం అవుతుంది, అప్పుడు బెల్ కొడుతుంది, ఆయన వచ్చేస్తాడు, ఇది క్యాన్సిల్ చేయని చెప్పాలి. ఇప్పుడు చాయ్ చెప్పిండు, బిస్కెట్ చెప్పిండు, గెస్ట్కి లేట్ అయింది, ఇప్పుడు 1 గంట తర్వాత, హాఫ్ అన్ తర్వాత తేవాలి, అదే చెప్పచ్చు. ఓకే, కానీ ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. టెక్నాలజీ అప్డేట్ అయింది అని అంటుంటాము, బట్ ఇలాంటి చూసినప్పుడు నిజంగానే అప్డేట్ అయ్యామని చెప్పొచ్చు. ఇది వేరే దేశం నుంచి తీసుకొచ్చారు, ఐ థింక్ సో హైదరాబాద్లో అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం ఎక్కడైనా సరే ఏమైనా పిలవాలంటే మాత్రం ఈ బటన్ సిస్టమ్ మాత్రం చాలా 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 బాగుంది. అండ్ ప్రైవసీ కింద మనకి ఇది యూజ్ అవుతుంది. యాక్చువల్లీ మనందరం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, లైట్ మ్యూజిక్ వస్తుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయో మళ్ళీ చూసేద్దాం, వెళ్ళిపోయి పదండి. చాలా వరకు చెప్తున్నాం కదా, చాలా ప్రైవేట్ స్పేస్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి బాబురావు గారు కూడా చెప్తూ ఉన్నారు. బట్ ఇక్కడైతే కొంతమంది ఉన్నారు, సో లైవ్లో అయితే అడిగేస్తా క్వశ్చన్లు, వాళ్ళకైతే తెలియదు నేను లోపలికి వస్తున్నానని. బాబురావు గారు లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, మిమ్మల్ని చాలా బాగా డిస్టర్బ్ చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ నుంచి వచ్చామండి. అండ్ సెకండ్ ఫ్లోర్ గురించి ఎవరికి తెలియదు, సో ఫస్ట్ మేమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మీకు ఎట్లా అనిపిస్తుంది, అంబియన్స్ ఏంటనేది తెలుసుకుందామని. ఇట్స్ వెరీ గుడ్, అండ్ యాజ్ కంపేర్ టు ద గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్, ఇట్ ఈస్ వెరీ privacy is there, like to talk our meetings and all important meetings. And yeah, and the service is also very good and exclusive service. And when we came for an important meeting, it is a best place. Generally, I suggest even the people who are planning to have good meetings and all. Yeah, okay. It is a best place. Okay. Yeah. So where are you from? I'm from Hyderabad only. Hyderabad only. Yeah, basically we do conduct our regular IT meetings and real estate meetings here. Oh, okay. Yeah. What's your name, sir? Naresh. నరేష్ గారు. Yeah. ఓకే, మా తెలుగు ఆడియన్స్ ఉన్నారండి సుమన్ టీవీలో. కొంచెం తెలుగులో ఒక 2 words చెప్పండి, ఎలా అనిపిస్తుంది నీలోఫర్లో సెకండ్ ఫ్లోర్, అంబియన్స్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, వాట్ ఎవర్. Fabulous and సారీ ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వస్తుంది. యా, చాలా చక్కగా ఉందండి. అండ్ నేను అందరికీ ఇది సజెస్ట్ చేస్తాను. మీ అందరూ కూడా ఇక్కడ వచ్చి మీ యొక్క ప్రైవేట్ మీటింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మీరు చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండ్ పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మీరు ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు, లైక్ 10 to 15 people గ్యాదరింగ్ అట్లా. అండ్ సర్వీస్ చాలా బాగుంది, అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ యాజ్ కంపేర్డ్ కిందటితో కంపేర్ చేసినప్పుడు మనకి సెకండ్ ఫ్లోర్లో ఇంకా మల్టిపుల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, విచ్ వీఆర్ like a lot. So yeah, again yeah, definitely. సో తెలంగాణ అంటే ఓన్లీ ఐ మీన్ ఎంజాయ్మెంట్లో లెక్కరే కాదండి, టీ కూడా ఉంది. అది బాబురావు గారి టీ, నీలోఫర్ టీ. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా,
సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. So see, whenever like we come to like in Hyderabad, right? This is a must-visit place. So that's what like I used to tell to Naresh and like even my friend Keshav and like Santosh. Okay, we all three from Bangalore. So whenever we are here in Hyderabad, so this is a place where we visit. Okay, for our business meetings or like probably like a relaxation as such, like having like a chai. So this place, I think strongly I'll recommend sir to like probably open this branch in Bangalore as well, right? Oh, Bangalore. So I think there are a lot of like in people. From Dubai. My friend is from Dubai and my friend is from US. So even we suggest to start in US and Dubai as well. It's an international tea. It's not a local tea. It should be an international tea. అండ్ ఇంకొకటి చెప్పాలి ఫైనల్గా నేను. సో నేను సార్తో ఒక 3 years ముందు బిఫోర్ ఇంటర్వ్యూ చేశానండి. అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి ఒక రీజన్ ఉంది యాక్చువల్లీ. ఈయన వీడియోస్ అసలు సోషల్ మీడియాలో చాలా మంది చూస్తారు కదా. వైఫ్ గురించి ఒకటి చెప్పారు, వైఫ్ ఒకటి, అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటి అనుకుంటున్నారు, యాక్చువల్లీ డబ్బులు లేకుండా ట్రైన్ ఎక్కేసి వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్ళి వర్క్ చేసి బట్టల షాప్లో పనిచేసి తర్వాత చాయ్ గురించి అవగాహన వచ్చి తర్వాత నీలోఫర్ ఒక ఇంత స్టార్డమ్ వచ్చినా కూడా ఇప్పటికి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి కూడా 10th క్లాస్ వరకు ఈయన చదివిస్తున్నారు. అందరు స్టాఫ్ అందరికి కూడా. అండ్ మంచి అంబియన్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉంటేనే గ్రో కావగలరు. అదేమన్నా ఉద్దేశం, కస్టమర్ ఇస్ ద గాడ్. కస్టమర్ ఇస్ గాడ్, కరెక్ట్. ఇది మన దగ్గర పని చేసేటోళ్ళు ఫ్యామిలీ మెంబర్, ఈ రెండు పాటిస్తారు. కస్టమర్ ఇస్ ద గాడ్ అనుడు వేరే, కస్టమర్ కి ఏం కావాలి కరెక్ట్, అది నేను పాటిస్తాను. నేను 47 years బ్యాక్ నేను హోటల్ పెట్టిన చెప్పినట్టు. అక్కడ చిన్న హోటల్ అక్కడ ఏం చేస్తుండే, ఎవరు తాగినా కానీ ఒకవేళ మీ దగ్గర మంచి కారు ఉన్నదనుకో, తాగాలంటే కష్టం ఉండే అక్కడ. కరెక్ట్. మీకు కావాలంటే లేకుండే, మోటార్ సైకిల్ వచ్చినా కానీ లేకుండే పార్కింగ్, నడిచి రావాలి లేకుంటే సైకిల్ మీద రావాలి. నేనేం చేసిన, సెకండ్ హోటల్ ఓపెన్ చేసిన అప్పుడు మోటార్ సైకిల్ రావాలని దూరం నుంచి మోటార్ సైకిల్ వచ్చి తాగు, మోటార్ సైకిల్ వచ్చినాక కార్ వచ్చేందుకు లేదు, అందుకోసం కార్ చేసినాం. మీకు అప్పుడు 25 years బ్యాగ్ మీకు ఛాయ్ మంచిగా ఉన్నది, తాగాలంటే అక్కడ పోయి తాగాలంటే లేదు. మీరు ఏం చేస్తుండే, ఒక కాలంలో బండి మీద ఛాయ్ తెప్పించి ఎక్కడ ఛాయ్ బాగుంటే మనిషికి తోలిచ్చలేదు. నేను ఒక పని చేసిన, ఇంత పెద్ద మంచి వాళ్ళు పైసలు ఇచ్చేటోళ్ళు వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి తెప్పియాలి తాగాలి ఎందుకు అని నేను అంబియన్స్ కార్ కోసం బంజారాలో ఓపెన్ చేసిన. అక్కడైనా కార్ది నేను ఫెసిలిటీ చూసిన, 40 కార్లు 30 కార్లది ఉండే, అదేం సరిపోకుంటే హిమాయత్ నగర్ తీసుకున్నాను. అది కూడా అంటే 60-70 కార్లు 200 కార్ది అని నేను కస్టమర్కి ఏం తక్లీఫ్ కాకుండా వైలెట్ పార్కింగ్ కస్టమర్ అచ్చినమైనాయి అంటే నాది ఉద్దేశం లేదు. కస్టమర్ వాల్యుయబుల్ కస్టమర్ ఉంటారు. ఇక్కడ నుంచి వచ్చినాక ఫోన్ వస్తుంది, 2 minutes 3 minutes కార్ రిటర్న్ రావాలి వాపరు. అట్లా నేను వైలెట్ పార్కింగ్ ఒక దానిలో కస్టమర్ కంప్లీట్ రాకుండా వైలెట్ పార్కింగ్ అట్లా పెడతా. మినిమం 3-4 minutes కార్ వెళ్ళి రావాలి మీకు. దీని గురించి మాట్లాడుకోవాలి సంతోష్ గారు. అండ్ నరేష్ గారు, మీకు ఇది బాగా నచ్చినా కూడా కార్ రాగానే కీ ఇచ్చేసి వాలెట్ పార్కింగ్ వాళ్ళే చేసేసి కదా. అంటే వేరే హోటల్ ఏం చేస్తారంటే వస్తున్నది చెప్పట్లేదు. ఇప్పుడు కూడా అంతే, కార్ పార్కింగ్ చేసేటప్పుడు కూడా క్యూ ఉండింది, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో అయిపోయింది. 5-6 members ఉన్నారండి యాక్చువల్లీ. అంటే కస్టమర్కి ఏమి ఇబ్బంది అది నేను చూసుకుంటాను. కరెక్ట్, సూపర్ ఫెసిలిటీ అండి మొత్తం. ఓకే, సో ఫైనల్గా నేను నరేష్ గారితో ఎండ్ చేస్తా. నరేష్ గారు, బేసికల్గా ఏంటంటే క్లయింట్స్ వస్తే పర్సనల్ స్పేస్లో మాట్లాడరు, బట్ చాలా ఇనిషియేటివ్ తీసుకుని నరేష్ గారు, సంతోష్ గారు, మంజునాథ్ గారు, అలాగే కేశవ్ గారు అందరూ బాగా మాట్లాడారు. అండ్ ఫైనల్గా నరేష్ గారు, ఫస్ట్ ఈ కార్ పార్కింగ్ గురించి మాత్రం ఒక 2 wordsలో మీ ఎక్స్పీరియన్స్. సో మన బాబురావు గారు అసలు వ్యాలెట్ పార్కింగ్ అనే దాన్ని చాలా బాగా ఇన్నోవేటివ్గా డిజైన్ చేశారండి. అంటే వ్యాలెట్ పార్కింగ్ అనేది కామనే, బట్ టీ తాగడానికి వచ్చినప్పుడు వ్యాలెట్ పార్కింగ్ అనేది అసలు అది ట్రెమెండస్. సో అది ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు, ఎక్కడ లేదు. అసలు ఒక చిన్న టీ కప్పులో తుఫాన్ అంటే నేను చిన్నప్పుడు ఏదో అనుకునేవాడిని, కానీ ఆయన రియల్గా టీతో తుఫాను సృష్టించారు చెప్పాలంటే. సో ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ ఇప్పుడు మేము టెక్నాలజీ సైడ్ ఉన్నాం, ప్యారల్గా రియల్ ఎస్టేట్లో ఉన్నాం. బట్ మేము టెక్నాలజీలో మా మోటివేషన్ ఎవరంటే మైక్రోసాఫ్ట్, లైక్ బిల్ గేట్స్ అది ఇది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ రియల్గా బిజినెస్ మ్యాన్ మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని ఉపయోగించుకొని దాన్ని ఎంత బెటర్గా మనం బిజినెస్ చేయొచ్చు అనేది మాకు బాబురావు గారి మోటివేషన్. అండ్ రోజు మేము టీ తాగితే సార్నే గుర్తు చేసుకుంటూ ఉంటాం. సో ఫైనల్ గా మీరు ఇంతకు ముందు అన్నారు కదా, మందు బాబుని చూసాం కానీ ఇలా టీ రాయండి, రైట్? మందు బాబులకి అడ్డ వైన్ షాప్ అయితే టీ బాబులకి అడ్డ నీలో ఫ్యాన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
సో ఇప్పుడు 3 మెంబర్స్ లోపల ఉన్నారు. సో ఈ క్యాబిన్ గురించి మాట్లాడదాం. ఆల్మోస్ట్ అక్కడ రివ్యూ తీసుకున్నాం కదా, సో ఇక్కడ రివ్యూ కూడా తెలుసుకుందాం. వచ్చేసండి, వాళ్ళకైతే చెప్పలేదు, సడన్గా వెళ్ళిపోతున్నాం మనం. హాయ్, ఐ లవ్ యూ. హాయ్ హాయ్ హాయ్. సో హాయ్ సార్, సుమన్ టీవీ. ఎస్, నేనే అటు వచ్చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డన్ డన్, ఇట్స్ ఓకే, డన్. కూర్చోండి, సిట్. ఎస్. సో శివ గారు, సెకండ్ మీటింగ్ చాలా ప్రైవసీగా ఉంది, బాగుంది అంటున్నారు. ప్రతి ఒక్కరికి అనుకుంటున్నాం యాక్చువల్లీ. సో మెయిన్గా ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటారు, మీ పర్సెప్షన్ ఏంటి? అంటే ప్రెటీ మచ్ ఎవ్రీ వన్, రైట్? అంటే మీరు ఫ్యామిలీస్ వచ్చి కూర్చోవచ్చు, రైట్? బిజినెస్ మీటింగ్స్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ. ఎందుకంటే ఇప్పుడు మీరు బయట ట్రాఫిక్ చూస్తే మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కమ్యూట్ అవ్వడం చాలా కష్టమైపోతుంది. సో ఇది బంజారా హిల్స్ ప్రైమ్ లొకేషన్ కాబట్టి ప్లేస్ అందరికీ కన్వీనియంట్. సో ఏ మీటింగ్స్ చేసుకోవాలన్నా, లేకపోతే ఫ్యామిలీ గెట్ టుగెదర్ చేసుకోవాలన్నా సెంటర్ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి బేసిక్లీ అండ్ ప్రైవసీ కోసం ఐ డెఫినెట్లీ రికమెండ్. ఓకే. అండ్ కార్ పార్కింగ్ చాలా బాగుందని చెప్తున్నారు యాక్చువల్లీ. వాలెట్ పార్కింగ్, వాలెట్ పార్కింగ్ ఇస్ వెరీ కన్వీనియంట్. అండ్ ఎస్పెషలీ పార్కింగ్ ప్రాబ్లమ్ వస్తుంది బయట, ఎక్కడైనా సరే రోడ్ మీద పార్క్ చేసుకోవాలి, లేకపోతే బయట ఎక్కడైనా పార్క్ చేసుకోవాలి. ఇక్కడ వాలెట్ పార్కింగ్ వెరీ కన్వీనియంట్. ఓకే. సో ప్రైస్ కొంచెం హెవీగా ఉందా, పర్లేదంటారా? అంటే రీజనబుల్ ఫర్, అంటే మీరు అట్లా చూడకూడదు కదా, మీరు ఫర్ వాట్ యూఆర్ స్పెండింగ్ వాట్ యూఆర్ గెటింగ్. ఓకే. మీరు రెగ్యులర్ బయట కేఫ్ తిండిని కంపేర్ చేయలేము. మీరు ఇక్కడికి వస్తే చూడండి, ఇంటీరియర్స్ ఖర్చు పెట్టుకున్నారు, అంబియన్స్ బాగుంది, సర్వీస్ బాగుంది. యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ షాక్ అయ్యాను. మీరు షాక్ అయ్యారా? యాక్చువల్లీ బటన్ ప్రెస్ చేస్తే వాళ్ళు వచ్చేసి, అది నాకు తెలియలేదు, ఇప్పుడే చూసాను నేను. అది కాల్ అంటే కాల్, వాటర్ అంటే వాటర్, ఆర్డర్ అంటే ఆర్డర్, బిల్ అండ్ క్యాన్సిల్ చేయాలి, మనం వెళ్ళిపోవాలనుకున్నా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చట. యా, యూనిక్ కాన్సెప్ట్. అంటే మీరు ఇంత పెట్టిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెఫినెట్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ స్టిల్ నాట్ బ్యాడ్. ఓకే. నీలోఫర్ చాయ్ అనేది అందరికి ఎమోషన్. సో సే సంథింగ్ అబౌట్ చాయ్. నాకు నీలోఫర్ కాఫీ అంటే ఎమోషన్. కాఫీ ఎమోషనా? నేను డిఫరెంట్ కొంచెం, నేను కాఫీ పర్సన్ ని. చాయ్ తాగుతాను, అట్లనేం లేదు కానీ, బట్ కాఫీ అండ్ ఉస్మానియా బిస్కెట్స్. ఉస్మానియా బిస్కెట్. ఇక్కడ మస్కాబన్ కూడా చాలా స్పెషల్. సార్కి ఫేవరెట్ అది. రెడ్డి గారు మస్కాబన్ ఆయనే అలవాటు చేశారు నాకు. ఓకే. అంటే టీ కోసమే వచ్చాను, బట్ ఇక్కడ కాఫీ తాగిన తర్వాత నేను జనరల్లీ కాఫీ పర్సన్, సో కాఫీ చాలా ఇష్టం. ఓకే. శివ గారు, మీలాంటి కాఫీ లవర్స్ కోసం ఈ వీడియో అనమాట, నాలాంటి టీ లవర్స్ కోసం నా వీడియో అనమాట. అండ్ నీలోఫర్ అనేది మా అందరికి బాగా ఎమోషన్. మేమందరం కూడా ఇక్కడికి వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేసి హ్యాపీగా వెళ్ళిపోతుంటాం. అండ్ సెకండ్ ఫ్లోర్కి అయితే రాలేదు, ఫస్ట్ ఫ్లోర్లో బాగా స్పెండ్ చేస్తుంటాం యాంకర్స్ అందరం కూడా. బాధ వచ్చినా ఇక్కడికే వస్తాం, సంతోషం వచ్చినా ఇక్కడికే వస్తాం. మీరు కూడా అట్రాక్ట్ అయిపోయారు చాలా. నేనైతే ఒక 2 years నుంచి ఇక్కడ డైలీ కస్టమర్ అనమాట, అందుకే వీడియో చేద్దామని వచ్చాను. సెకండ్ ఫ్లోర్ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అంకుల్. జీరా రైస్ కావచ్చు, స్ప్రోట్స్, మామూలుగా స్ప్రోట్స్ తినాలంటే రెగ్యులర్గా తినలేం మనం, కానీ ఇక్కడ ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నా ఇంకో ఫేవరెట్ ఐటమ్ రాగి ఉప్మా. రాగి ఉప్మా, ఓ బాగుంటుంది. ఓకే, డిఫరెంట్గా ఉంటుంది అండ్ హెల్తీ ఆప్షన్. నేను ట్రై చేయనా? ఓకే అంకుల్, చేస్తా. నమస్కారం బాబురావు అన్న. వచ్చేసారు బాబురావు గారు, మామూలుగా లేదు. మీ బ్లెస్సింగ్ ఉంటే చాలు. శివ గారు ఇప్పుడే చెప్తున్నారు రాగి ఉప్మా అంట. అసలు మా వాళ్ళు ఎవరం తినము అసలు రాగి ఉప్మా, చాలా టేస్టీగా ఉందని చెప్తున్నారు. రాగి ఉప్మా ఏమి షుగర్ పేషెంట్ కానీ దేనికైనా కానీ పనికేస్తారు. పొద్దుగాలు లేచి అందరూ ఇడ్లీ, వడ, దోశ అది ఎక్కువ తెలంగాణ నడుస్తారు. నేను ఒక రాగి ఉప్మా, మన సాబుదానా కిచడి, వడా పావ్, సాబుదానా కిచడి, అదే మిల్లెట్స్ కిచడి ఉన్నది. మిల్లెట్స్ కిచడి అంటే ఒక షుగర్ పేషెంట్ ఉన్నా కానీ తినచ్చు, అట్లా నేను అరేంజ్మెంట్ చేసేసిన. ఓకే, థాంక్యూ సో మచ్. థ్యాంక్స్. ఓకే శివ గారు, ఫైనల్ గా మా సుమన్ టీవీ ఆడియన్స్ కి, అట్లాంటాలో ఉన్న వాళ్ళు కూడా చూడాలి, హైదరాబాద్ నుంచి అట్లాంటా వరకు. సో సే సంథింగ్ అబౌట్ కాఫీ ఆర్ నీలోఫర్ కేఫ్. డెఫినెట్లీ ఎనీ కాఫీ లవర్ ఐ వుడ్ రికమెండ్ నీలోఫర్ థ్యాంక్స్. అండ్ రాగి. ఓకే, థాంక్యూ సో మచ్ రెడ్డి గారు. థాంక్యూ అంకుల్. మీరు కూడా మాట్లాడారు. థాంక్యూ సో మచ్. మీరు చెప్పుట్లా మాకు ఒక అంతా ఎక్స్ట్రా ఆర్డినరీ చేయబుద్ధి అవుతుంది, ఇంకా బయట దేశంలో రావాలి, అట్లా చేస్తాం. మీకు హైటెక్ సిటీలో ఓపెన్ అవుతుంది రాలి అని, దాని ఎంబీసీ ఇంకా టాప్ ఉంటుంది. అంటే బయట యూఎస్ నుంచి వచ్చినోడు కానీ, దుబాయ్ నుంచి వచ్చినోడు కానీ స్పెషల్ మీటింగ్ పెట్టుకోవాలి. యూఎస్ వాడు కానీ, యూఎస్ వాళ్ళకి వేరే క్యాబిన్లు ఉన్నాయి, యూఎస్ క్యాబిన్, వేరే క్యాబిన్, ఇట్లా అన్ని దేశాల క్యాబిన్ 5 ఉంటున్నాయి. అంటే రేపు
యూఎస్ నుంచి వచ్చినా కానీ వాళ్ళ ఫుడ్ దొరకాలని కొనంతా ఏం లేదు 20-25% ఫుడ్ వాళ్ళకి దొరకాలని నా కోరిక ఉంటుంది. హాయ్ గైస్, మొత్తానికి నీలోఫర్ కేఫ్ సెకండ్ ఫ్లోర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. నిజంగా చాలా బాగుంది. కానీ ఈ సెకండ్ ఫ్లోర్లో మనం ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా ఇంటరాక్షన్ అవ్వాలి ఏంటనేది మనం ఇక్కడ మేనేజర్ గారు ఉన్నారు, కిషోర్ గారు, నీలోఫర్ కేఫ్కి, ఆయనతో మాట్లాడిద్దాం. హాయ్ కిషోర్ గారు. హలో మ్యామ్, హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అండ్ మీ సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ ఆన్ బిహాఫ్ ఆఫ్ కేఫ్ నీలోఫర్ సో హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. సో ఇంతవరకు మీరు చూశారు కదా, సో మా చైర్మన్ సార్ మాట్లాడారు సో రిగార్డింగ్ ఆల్ ద థింగ్స్. సో నీలోఫర్ అంటే అందరూ అనుకుంటారు సో అంటే ఎక్కువ మందితో కూర్చొని ఇలా ఫస్ట్ ఫ్లోర్లో అందరూ 50 టేబుల్ మధ్యలో కూర్చొని తాగాలి అట్లా అనుకున్నారు కదా. సో మీరు ఈరోజు మీ సుమన్ టీవీ వచ్చి మీ ద్వారా మా చైర్మన్ సార్ ద్వారా మొత్తం అంతా చూపించారు కదా. సో మీ సుమన్ టీవీస్ అందరికీ సో చాలా థ్యాంక్స్ అండి. సో ఇంకేం లేదు, ఇది క్రియేట్ చేయడం గల రీజన్ ఏంటంటే సో బేసిక్గా చాలామందికి కొన్ని పర్సనల్ మీటింగ్స్ ఉంటాయి, లేకపోతే కొంచెం ప్రైవసీ కావాలి, ఒక మంచి ఛాయ్ కావాలి, ఒక మంచి లగ్జీరియస్ అంబియన్స్ కావాలి అనుకున్న వాళ్ళ కోసం క్రియేట్ చేసింది ఈ ఫ్లోర్ అనమాట, సెకండ్ ఫ్లోర్. దీన్ని మేము ఎంఆర్ఏ అని పిలుస్తాం అనమాట. సో ఎంఆర్ఏ ఏంటంటే సో ఇది కొంచెం మీరు లోపలికి రాగానే ఆ లగ్జీరియస్ వైబ్ ఉంటుంది, ఒక మంచి ఒక టీ రూమ్ అనమాట, ఎక్స్క్లూజివ్ ఒక టీ రూమ్ ఉంటుంది. సో మీకంటూ ఒక ఛాంబర్ ఉంటుంది, ఒక ప్రైవసీ ఉంటుంది. సో వచ్చి మీరు కూర్చొని హ్యాపీగా కొంచెం మంచిగా ఛాయ్ ఆర్డర్ చేసుకొని తినొచ్చు. మీకు కావాల్సిన మంచి మెనూ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది కూడా వెరీ సింపుల్ అనమాట. సో లిమిటెడ్ క్యాబిన్స్ ఉంటాయి. మీరు MRE.in నుంచి కూడా మీరు డైరెక్ట్గా లాగిన్ అవి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అలా కాకుండా MRE కంటూ ఒక నెంబర్ ఉంది, మీరు మా వెబ్సైట్లోకి వెళ్ళి నెంబర్ నుంచి కూడా మీరు రిజర్వ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఒక మంచి మెనూతో ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకు కలుగుతుంది 100%. సో అదొకటి. ఇంకొకటి మీ సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్న మ్యామ్ మాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు అందరూ కూడా చెప్తున్నాను. సో బేసిక్గా నీలోఫర్ చాయ్ లవర్ చాలామంది ఉన్నారు మనకి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సిటీస్ నుంచి కానీ లేకపోతే అన్ని స్టేట్స్ నుంచి కానీ కస్టమర్స్ వస్తుంటారు, తాగుతుంటారు, వెళ్తుంటారు. సో ఫ్రీక్వెంట్గా మాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే మా దగ్గర బ్రాంచ్ ఓపెన్ చేయొచ్చు కదా, మా స్టేట్లో ఓపెన్ చేయొచ్చు కదా, మా డిస్ట్రిక్ట్లో ఓపెన్ చేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళందరి కోసం మా బాబురావు సార్ ఎంతసేపు మాట్లాడారు కదా చైర్మన్ సార్, సో చైర్మన్ సార్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళందరి కోసం ఒక టీ పోట్ తీసుకురావడం జరిగింది. ఇది సుప్రీం అని ఒక కొత్త ఎడిషన్ లాంచ్ చేసాం మనము. సో మీరు దీని మీద చూడొచ్చు, చాయ్ కాదు చార్జర్ అని. సో ఇది ఎందుకు క్రియేట్ చేయడం జరిగిందంటే సో ఎవరైతే డిస్ట్రిక్ట్లో ఉంటారో స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రతిసారి రాలేరు, ఎప్పుడైనా ఛాయ్ తాగాలనుకున్నప్పుడు మన స్ట్రెస్లో ఉన్నప్పుడు, ప్రెజర్లో ఉన్నప్పుడు ఒక ఛాయ్ తాగితే అంత సెట్ అయిపోతుంది కదా. అలాంటప్పుడు నీలోఫర్ గుర్తు వచ్చినప్పుడు సో ఖచ్చితంగా మీ దగ్గర డిపార్ట్మెంట్ స్టోర్లో కానీ, రక్తదీప్లో కానీ, లేకపోతే బ్లింకిట్లో కానీ, లేకపోతే స్విగ్గీ, జొమాటో కానీ, లేకపోతే అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ మీకు ఏదైతే అవైలబుల్గా దగ్గరలో ఉంటుందో, యాక్సెస్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో నుంచే పెట్టుకొని తాగొచ్చు అనమాట. ట్రస్ట్ మీ, వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ఛాయ్ తాగుతున్నంతసేపు మీకు నీలోఫర్ ఖచ్చితంగా గుర్తొస్తుంది. మీ నీలోఫర్లో వచ్చి తాగినప్పుడు ఏవైతే మీకు ఉన్నాయో ఎక్స్పీరియన్స్ అంతా, ఏవైతే మీరు మాట్లాడుకున్నారో ఆ మెమరీస్ అనేవి రీకలెక్ట్ అవుతాయి. మీరు దీనిపై క్యాప్షన్ కూడా చూడొచ్చు, ఛాయ్ కాదు చార్జర్ అని. ఇది చేసుకున్నప్పుడు మీరు చూడొచ్చు, రంగు కానీ, రుచి కానీ, చిక్కదనం కానీ అన్నీ ఉంటుంది. ఒక మంచి టేస్ట్ ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది, మంచి రీజనబుల్ ప్రైజెస్ కూడా. సో అన్ని దీంట్లో సైజ్ కూడా ఉంటాయి మీకు, 100 గ్రామ్, 250 గ్రామ్, 500 గ్రామ్ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర డిపార్ట్మెంట్ స్టోర్ చూడండి, సుప్రీం అని చూడండి, చాయ్ కాదు చార్జర్. ఓకే, సో నీలోఫర్ అంటేనే ఎమోషను, బట్ ఈ నీలోఫర్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న చాయ్ పత్తి మాత్రం ఇది కేవలం చాయ్ కాదు, ఛార్జర్ అనమాట. నిజంగా మనందరికీ ఛార్జరు, బూస్టప్ అంత ఎనర్జీ అంతా ఇస్తుంది అనమాట. సో ఎస్పెషల్లీ దీన్ని బయటకైతే లాంచ్ చేస్తున్నారు, ఇప్పటి వరకు లాంచ్ చేయలేదు. దీని ప్రైస్ డీటెయిల్స్ ఏంటో కనుక్కుందాం. అసలు ఇది ఎంత ప్రైస్ ఉంటుందండి? ఆల్మోస్ట్ ఇది వచ్చేసి 100 గ్రామ్ ని స్టార్ట్ అవుతుంది మ్యామ్. 100 గ్రామ్ 60 రూపీస్ ఉంటుంది. మీకు 250 గ్రామ్ 150 ఉంటుంది. ఇది హాఫ్ కేజీ 300 ఉంది. ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఆ టీ పౌడర్ ఎంత ఎక్కువ మరీ అవసరం లేదు, మరీ తక్కువ అవసరం లేదు, ఎంత ఇస్తే అంత టీ పౌడర్ వేసి సేమ్ మనం ఇంట్లో ఎట్లయితే చేస్తాం రెగ్యులర్ ప్రొసీజర్, ఏ మిల్క్తో అయినా సెట్ అవుతుంది. కొంతమంది టోన్ మిల్క్ కానీ, లేకపోతే ప్యాకెట్ మిల్క్ కానీ, ఫుల్ ప్యాట్ మిల్క్ కానీ. సో అలా కాకుండా మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది ఆ మిల్క్తో మన చాయ్ పత్తి యాడ్ చేసి తాగండి. మీరు సేమ్ మళ్ళీ నీలోఫర్లో తాగిన రీకలెక్ట్ అయిన మొత్తం మెమరీస్ అన్నీ మీకు క్రియేట్ అవుతుంది. మళ్ళీ వస్తారు, మళ్ళీ కొంటారు 100%. ఓకే, సో ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం అలాగే ఫ్లేవర్ కావాలంటే మాత్రం ఇది పర్చేజ్ చేయాల్సింది. ఇది ఎలా పర్చేజ్ చేయాలి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్? అదే మీరు త్రూ బ్లింకిట్లో కానీ, బ్లింకిట్లో ఉంటుంది, బ్లింకిట్లో ఉంది, స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకోవచ్చు. దగ్గరలో ఉంటే అన్ని అవుట్లెట్లో ఉన్నాయి, మీరు ఆర్డర్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో ఇంకా నీలోఫర్ ప్రతి ఇంట్లో కూడా ఉండొచ్చు. తాజ్ మహల్ కావచ్చు, 3 రోజెస్ కావచ్చు, రెడ్ లేబుల్ కావచ్చు, ఆల్మోస్ట్ ఇవే ఛార్జెస్ ఉన్నాయండి. హాఫ్ కేజీ వచ్చి వీళ్ళు 300 ఛార్జ్ చేస్తున్నారు. సో అట్లీస్ట్ ఆల్మోస్ట్ మిగతా బ్రాండ్స్కి దగ్గరగానే ఉంది. ఇదేం హై అయితే ఏం లేదు. వన్స్ ఒకసారి అయితే ట్రై చేయండి. సో
బాబురావు గారు చెప్పినట్లు ఇది కేవలం చాయ్ కాదు, ఛార్జర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ కిషోర్ గారు. ఇంకా నాకు కూడా కొంచెం ఛార్జర్ కావాలి కాబట్టి ప్లీజ్ ఇక్కడ దాకా రాలేకపోయినా ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్న చాయ్ పెట్టుకోవడానికి తప్పకుండా ఇక్కడ నుంచి మా అందరి ఇంట్లో మాకు తెలిసిన అందరూ వాళ్ళు కూడా ఈ నీలోఫర్కి సంబంధించిన ఈ చాయ్ పత్తినే వాడతారని మేము కోరుకుంటూ ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్ చెప్పేసండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ గైస్. ఎస్, సో మొత్తానికి నీలోఫర్ కేవ్ గురించి మనకి ఇంతకుముందు చాయ్ గురించే తెలుసు, బట్ క్యాబిన్ గురించి అయితే తెలీదు. సెకండ్ ఫ్లోర్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో బిజినెస్ పార్ట్నర్స్కి కావచ్చు, లేదంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రైవేట్గా మాట్లాడుకోవాలన్నా లేదా ప్రైవేట్ మీటింగ్స్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా నీలోఫర్కి రావాల్సిందే. సో అందరితో పాటు నాకు కూడా మంచి చాయ్ ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నీలోఫర్ చాయ్ మాత్రం అందరికీ ఎమోషన్ అనమాట. మన ఫ్యామిలీలో కూడా ఏంటంటే ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా చాయ్ తాగి అప్పుడే నెక్స్ట్ వర్క్స్ అయితే చేసుకుంటూ ఉంటారు. బట్ నీలోఫర్ విషయానికి వస్తే ఏంటంటే ఆల్మోస్ట్ మన వీడియోస్లో చూసాం, కస్టమర్స్ వాళ్ళ యొక్క రివ్యూసే ఇచ్చారు. కొంతమంది దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎన్ఆర్ఐస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కేవలం ఈ చాయ్ కోసం. సో నీలోఫర్ అంటే ఇట్స్ ఏ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఒక క్లయింట్ చెప్పారు, మందు బాబులను చూసాం కానీ ఇలా చాయ్ బాబులను అయితే ఫస్ట్ టైం హైదరాబాద్లో చూస్తున్నామని. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ నీలోఫర్ అనమాట. సో అస్సలు లేట్ చేయదు. హ్యాపీగా ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా లేదా సాడ్గా ఉన్నా కూడా ఫస్ట్ నీలోఫర్కి వచ్చేసేయండి. మంచిగా కాఫీ ఆర్ చాయ్ ఏదైనా కూడా ఎంజాయ్ చేసేసేయండి. మామూలుగా లేదు, ఆసమ్ అనమాట. నిజంగా చాయ్ తాగిన తర్వాత ఈ 12 తర్వాత తాగే డ్రింక్ని మాత్రం ఆపేస్తారనమాట. నేనైతే డ్యామ్ షూర్ చెప్తున్నాను. ఎందుకంటే పర్సనల్గా నేను ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటాను అనమాట. చాయ్ని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాను, ఎంజాయ్ చేస్తూ ఉంటాను, సాడ్గా ఉన్నా హ్యాపీగా ఉన్నా కూడా. సో ఇంత మంచి టీ తాగాము, అంబియన్స్ తెలుసుకున్నాము. మీరు కనుక ప్రైవేట్ మీటింగ్స్ చేసుకోవాలనుకున్నా లేదంటే ఒక 30 మెంబర్స్ గెట్ టుగెదర్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా నీలోఫర్కి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ క్యాబిన్స్ బుక్ చేసుకోవచ్చు అని బాబురావు గారు ముందు చెప్పారు. బట్ ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇంటరాక్షన్ అవుదాము. ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా, మిగిలిన అన్ని డీటెయిల్స్ కూడా బాబురావు గారిని తెలిసేసుకుందాం. సో అసలు లేట్ చేయొద్దు, నీలోఫర్ కేఫ్కి వచ్చేసేయండి, హ్యాపీగా మంచి చాయ్ తాగేసేయండి.